10 సంవత్సరాలకి వెళ్ళి తాగుతున్నా. అయితే మొన్న బాప్తీసం తీసుకున్నాక కూడా రామతపురం బాప్తీసం తీసుకొని ఫేవరెట్ చర్చిలో తీసుకున్నాక బాప్తీసం తీసుకొని కూడా తాగినా. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? 2 నెలలకి వస్తున్నాను. 2 నెలల నుంచి తాగుడు మానేసావు? తాగుడు మానేసిన. ఇప్పుడు అన్ని మానేసుకున్నావు, మొత్తం మానేసిన. మంచి మందిరానికి వస్తున్నావు, ప్రభుకి నమ్మకంగా ఉంటున్నావు. ప్రైజ్ లార్డ్. వెళ్ళాను. నేనైతే ఖచ్చితంగా 10 సంవత్సరాలు తాగి ఉంటా. 10 సంవత్సరాలు తాగిన తర్వాత ఇక్కడికి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలలప్పుడు కూడా ఆటో తోలుకుంటా మంచిగా సెటిలైట్ కాల. మేము ఖమ్మం నుంచి ఇక్కడికి మా అన్న ఒక ఆయన చర్చికి తీసుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తర్వాత డ్రైవింగ్కి డ్యూటీ దొరికింది. ఒక సండే ప్రార్థనకు వచ్చినాం, పొద్దున్నే డ్యూటీ దొరికింది. నెలకి 14,000 ఇస్తారు. అప్పటి నుంచి మందు బంద్ అయింది, మంచిగా ఉంటుంది. రెగ్యులర్గా వస్తున్నావు ఇక్కడికి, పూర్తిగా మారిపోయావు. 10 సంవత్సరాలు తాగావు, 10 సంవత్సరాలకు ఎక్కువ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మానేసావు. యేసయ్య నీకు విడుదల ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అయితే నాకు 7 ఇయర్స్ నుండి స్కిన్ ఎలర్జీ ఉండే. అయితే నేను లాస్ట్ ఇయర్ 40 డేస్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేసిన. అప్పటికి నాకు తగ్గలేదు. మళ్ళీ ఒకసారి మీరు డాడీ లైవ్లో మీకు ఎక్కడైనా స్కిన్ ఎలర్జీ ఉంటే పెట్టుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడు అన్నప్పుడు నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను. మమ్మీ ప్రేయర్ చేసుకుంటే నాకు 7 ఇయర్స్ నుండి స్కిన్ ఎలర్జీ నుండి స్వస్థత. 7 ఇయర్స్ నుండి స్కిన్ ప్రాబ్లం నుంచి దేవుడు స్వస్థపరిచాడు లైవ్లో. వెళ్ళి తల్లి. నేను సూర్యాపేట 17వ తారీఖు లాస్ట్ డోసు నేను వెళ్ళాను. అక్కడ అయ్యగారు తాగుబోతులు కానీ సిగరెటే కానీ మందే కానీ తాగేవాళ్ళు ఎవరున్నా అంటే నేను అక్కడ స్టేజ్ కాడికి రమ్మన్నారు కానీ నేను రాలేదు. అక్కడనే నేను కూర్చున్నా ప్రేయర్ చేసుకున్నా. నేను కనీసం 14 సంవత్సరాలు 8th క్లాస్ నుంచి వెళ్ళి నేను సిగరెట్ తాక్కుంటూనే నేను స్కూల్కి వెళ్ళేవాడిని. కానీ ఆ రోజు నుంచి తెల్లారి నేను తాగాలని ఇట్లా కొనుక్కున్నా, కానీ ఏమంటే అక్కడ నలిచి పడేసిన. ఆ రోజు నుంచి వెళ్ళి సిగరెటే కానీ మందే కానీ ఇంతవరకు అయితే ముట్టలేదు. 8th క్లాస్ నుంచి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంది. అవునమ్మా. సూర్యాపేట డిసెంబర్ 15, 16, 17 లాస్ట్ 17వ తారీఖు నాడు వచ్చాను. ప్రేయర్ చేశారు. అప్పుడు ఇప్పుడు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, మనసు మారిపోయింది. దాని మీద మనసు వెళ్ళట్లేదు. అది వ్యసనం అండి. విడిపించింది ఎవరు? యవ్వనస్తుని. యేసయ్య. గట్టిగా చెప్పాలా. యేసయ్య. ఎంత గొప్ప దేవుడు. ప్రతి పట్టణంలో ఈ సభలు జరగటాన్ని బట్టి ఇలాంటి వారు చాలా మంది విడుదల పొందుతున్నారు. శరీర స్వస్థతలే కాక ఆత్మ సంబంధమైన స్వస్థతలు జరుగుతున్నాయి. అందుని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క బత్షెబకి నాతాను ప్రవక్త చెప్పాడో, ఈమె వెళ్ళిందండి దావీదు దగ్గరికి. వెళ్ళి సాగిలపడి అడుగుతుంది, అయ్యా దావీదు రాజా, నీకు నమస్కారం. ఎందుకంటే నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు చనిపోతే నేను నా కుమారుడు మేము ఇక చనిపోవలసిందేనయ్యా. మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే మా బ్రతుకు రాజ్యంలోకి ఎట్లొచ్చిందో తెలుసు, మా జీవితం ఏంటో ప్రజలకు తెలుసు, తోబుట్టువులకు తెలుసు, మిగతా నీ కుమారులకు తెలుసు. నన్ను నా కుమారుని బ్రతకనివ్వరయ్యా, చంపేస్తారు. కాబట్టి ఒక్కసారి నువ్వు వాగ్దానం చేశావు కదా, ఈ రాజ్యంలో నా తర్వాత సొలొమోను రాజు అవుతాడన్నావు కదా. కాబట్టి ఒక్కసారి మా దీన స్థితిని చూడు. నువ్వు వెళ్ళిపోతే మా బ్రతుకు పాడైపోతుందయ్యా, మాకు బ్రతుకు లేదు అని చెప్పి బత్షెబ మాట్లాడుతుందండి దావీదుతో. ఆమె మాట్లాడుతున్నప్పుడు నాతాను లోపలికి వస్తున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, అయ్యా అదోనియా రాజు అయిపోతున్నా అంటున్నాడు. అక్కడ అంత ఊరేగింపు జరుగుతుంది, పార్టీ జరుగుతుంది. కానీ ఈ బత్షెబ సంగతి చూడు ఒకసారి, నీ కుమారుడైన సొలొమోను సంగతి చూడు. రియల్లీ దేవుని బిడ్డలారా, అప్పుడు దావీదు తన స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటాడండి. చూడండి, ఎన్నిక లేని కుటుంబం ఆ కుటుంబం, ఎన్నిక లేని స్త్రీ ఆ స్త్రీ, విలువలేని స్త్రీ ఆ స్త్రీ ఎలా వచ్చిందంటే మరొకరి భార్య, కానీ ఆమెను చూసి తెచ్చుకున్నాడనమాట ఈ దావీదు. అలాంటి వారు సమాజంలో నీకు కనపడితే నువ్వు ఎట్లా చూస్తావు ఒకసారి ఆలోచించు. నీ ఇంటి పక్కన అలాంటి వారు ఉంటే నువ్వు ఎలా చూస్తావు? అలాంటి వారికి కొడుకుంటే ఈమెను కూడా మాట్లాడరండి, ఇది అని మాట్లాడతారు. ఈ యొక్క సింగిల్ వచనంతో మాట్లాడి చీప్గా ఉంటారు, చులకన చేస్తారండి, తక్కువ అంచనా వేస్తారు. చాలా అలాంటి వారు నీకు రోడ్డు మీద ఎదురైనా చుట్టుపక్కల ఎదురైనా చులకనగా మాట్లాడతావు. కానీ చులకన చేసేది దేవుని కృప కాదు, అర్హులుగా చేస్తారు వారిని దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతోమంది మంచి మంచి భార్యలు ఉన్నారు దావీదుకి, మంచి మంచి అందమైన కుమారులు ఉన్నారు. వారిలో ఒకరికి మించిన అందం ఒకరికి ఉంది. రాజుకి తగిన కుమారులు ఎవరంటే వారే దేవుని బిడ్డలారా. నెక్స్ట్ రాజ్యాధికారానికి తేబడేవారు ఎవరంటే వారే. కానీ సొలొమోను లెక్కలో కూడా లేడు, ఎన్నికలో లేడు, ఎందులో లేడు.
క్యారెక్టర్లో, తల్లి క్యారెక్టర్లో లేదు, దేంట్లో లేదు. కానీ దేవుని కృప మాత్రం సొలొమోనుని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ రాత్రి నీ స్థితి ఎట్లుంది? అదే స్థితిలో నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీ భర్త నిన్ను విడిచిపెట్టాడమ్మా. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి అందరూ, లోకంలో ఉన్న వారందరూ నిన్ను చులకనగా చూస్తున్నారా? నీ భర్త పొరపాటును బట్టి నీకు విలువలేని జీవితం వచ్చిందా? నీ భార్య చేసిన పొరపాటును బట్టి నీ బ్రతుకు పాడైపోయిందా? నీ బిడ్డలు చేసిన పొరపాటును బట్టి ఈరోజు నీకు విలువ లేదా? అయ్యో, నీ జీవితంలో నీకున్నటువంటి పేదరికాన్ని బట్టి, దరిద్రతను బట్టి, నీ అడుక్కు స్థితిని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి ఈరోజు ఎవరు కూడా నీకు విలువ ఇవ్వట్లేదా? అయితే నా దేవుడు అంటున్నాడు, ఆయన కృప అంట నిన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకొని వెళ్ళబోతుందంట. ఈరోజు మనుషుల దృష్టిలోకి నువ్వు అర్హుడు కాదు, మనుషుల దృష్టిలోకి నువ్వు యోగ్యురాలివి కాదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు అర్హుడవే. అందుకే ఇక్కడ దేవుడు నిన్ను తెచ్చాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నేను నిన్ను ఎన్నుకునే దేవుడను. ఈరోజు మా జీవితాలు అదే విధంగా ఉండే దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని మమ్మల్ని, అర్హత లేని మమ్మల్ని అందరూ విడిచిపెట్టి మమ్మల్ని స్నేహితులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు డబ్బు లేదని, పేదరికంలో ఉన్నామని మా స్థితిని చూసి హేళన చేసి మమ్మల్ని అందరూ వదిలిపెట్టినప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఏంటంటే ఆ యేసుక్రీస్తు కృప మాత్రమే. ఈరోజు అందరూ మమ్మల్ని పనికిరాని వారని పక్కకు పెట్టినప్పుడు, అందరూ మమ్మల్ని యోగ్యత లేదు అని పక్కకు పెట్టినప్పుడు మమ్మల్ని యోగ్యత కలిగిన వారిగా చేసింది ఏంటంటే ఆయన కృప మాత్రమే. దేవుని బిడ్డలారా, నువ్వెందుకు సేవకు పనికిరావు, నీకు యోగ్యత లేదు అని పక్కకు పెట్టినా ఆయన కృప అంటుంది, నిన్ను యోగ్యులుగా చేసి అందరి ఎదుట నేను నా మహిమతో నిలబెట్టబోతున్నానని నిలబెట్టింది ఆయన కృప. మమ్మల్ని నిలబెట్టిన కృప నిన్ను నిలబెట్టబోతుంది. రాత్రి నిన్ను నిలబెట్టబోతుంది, నిన్ను లేవనెత్తబోతుంది. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? ఎందుకు బాధపడుతున్నావు సహోదరుడా? ఈరోజు నీ జీవితానికి విలువ లేదని బాధపడుతున్నావు కదా, కానీ ప్రభు నిన్ను లేవనెత్తే సమయము ఆసన్నమైంది. చూడండి, ఆ రాజు దగ్గరికి వెళ్ళి బత్షెబ విన్నవించుకుంటుంది, అయ్యా నువ్వు చనిపోతే నా కొడుకుని నన్ను చంపేస్తారు, ఎవ్వరూ నన్ను లెక్క చేయరయ్యా అంటుంటే దావీదు అంటున్నాడు, నాతాను ప్రవక్త కూడా అక్కడ చెప్తున్నాడు, లేదు లేదు, నా తర్వాత ఎవరు కింగ్ అంటే సొలొమోనే కింగ్. గట్టిగా చప్పట్లు కొడదాం. నా తర్వాత రాజుగా ఉండేది ఎవరంటే సొలొమోను రాజు కాబోతున్నాడా? నా తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు ఏలబోతున్నారంటే సొలొమోను ఏలబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలటానికి ఒక పరిశుద్ధుని, ఒక పవిత్రమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాదండి సొలొమోను. ఒక మంచి స్థితి నుండి వచ్చిన వ్యక్తి కాదు ఆయన. కానీ దేవుడు అతనిని రాజుగా చేయటానికి నిర్ణయించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు మన యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చించడు. మన యొక్క పేదరికాన్ని బట్టి, మన దీన స్థితిని బట్టి, మన అల్పమైన స్థితిని బట్టి, మన బంధకాలను బట్టి, మన ఎందుకు పనికిరాని స్థితిని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. దేవుని బిడ్డలారా, అయితే అక్కడ అందరూ ఎవరు రాజా అని సంతోషిస్తున్న టైంలో దావీదు ఎవరిని రాజుగా చేశాడంటే సొలొమోనుని రాజుగా చేశాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు అయిపోయాడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వాడు? ఉరియా భార్య బత్షెబ తన భర్తని చంపించేశాడు దావీదు. సొలొమోను ఆ యొక్క వారిద్దరు దావీదుకి బత్షెబ నుండి వచ్చాడు. ఆయన ఒక ఎన్నుకోబడిన వ్యక్తి కాదు, యోగ్యత కలిగిన వ్యక్తి కాదు. ఒక పక్కన వ్యక్తికి కూడా మంచి చెప్పడానికి యోగ్యత లేదు. అలాంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా న్యాయకర్తగా చేసే, రాజుగా చేసింది దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నేను ఒకసారి ఇదే విధంగా దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తున్నాను. బెల్లంపల్లి పట్టణంలో జాబ్లో జాయిన్ అయిన కొత్తలో వెళ్తూ ఉన్నాను డ్యూటీకి. దేవుని బిడ్డలారా, సందులో నుంచి వెళ్తుంటే అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె ఏ కండిషన్లో ఉందంటే చింపిరి జుట్టు వేసుకొని, జాకెట్ చినిగిపోయి, బట్టలు చినిగిపోయింది. ప్రభు అన్నాడు, ఆమెకి నా గురించి చెప్పు అన్నాడు. అక్కడున్న వారందరూ కూడా ఆమెను చూసి నవ్వుతున్నారు. స్త్రీలైతే అసహించుకుంటున్నారు, పురుషులైతే చాలా చులకనగా మాట్లాడుతున్నారు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడు, నా ప్రేమ గురించి ఆమెకి చెప్పు. ఆమె దగ్గరికి వెళ్ళానండి. నేను అప్పుడు చాలా చిన్నదాన్ని. ఆమెతో అన్నాను, అమ్మా నువ్వు నాతో వస్తావా అని అడిగాను. ఆమె, నువ్వు నాతో మాట్లాడకమ్మా, నువ్వు చిన్నదానివి,
నా దగ్గరకు వస్తే అందరూ నిన్ను చులకనగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు, నిన్ను హేయంగా మాట్లాడతారు. నేనెవరో తెలుసా? నేను మంచిదాన్ని కాదు, నాతో మాట్లాడకంటుందండి ఆమె. అప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళానండి, ఇంట్లో కూర్చోబెట్టాను. ఆమె అంటుంది, అమ్మ ఎందుకు తెచ్చావు? నేను మంచిదాన్ని కాదు, నా క్యారెక్టర్ మంచిది కాదు, నేను వేశ్యని, నా శరీరాన్ని అందరూ వాడుకొని వదిలిపెట్టారు, చాలామంది నన్ను మోసం చేశారు, నాకు బ్రతుకు లేదు, నేను చనిపోవాలని ఇదిగో ఈ విషయం సీసా తీసుకొని రెడీగా ఉన్నాను, నా గురించి నీకెందుకమ్మా అని అడుగుతున్నప్పుడు నేను అన్నాను, ఈ లోకంలో అందరూ నిన్ను మోసం చేశారు, అందరూ నీ శరీరాన్ని వాడుకొని వదిలిపెట్టారు, కానీ నీకు మంచి స్నేహితుడిని నేను పరిచయం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు ఆ మంది ఎవరైనా అవసరం తీర్చుకొని వదిలిపెట్టేవాళ్ళు, స్నేహితులు ఎవరు ఉంటారమ్మా అందండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రేమ గురించి నేను ఆమెకు చెప్తూ సమరీ స్త్రీని యేసయ్య ఎట్లా ప్రేమించాడు, పాపాత్మురాలని స్త్రీ యేసయ్య ఎట్లా ప్రేమించాడు, ఈ విధంగా ఆమెకు చెప్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని కొటేషన్స్ తీసి ఆమెకు చెప్తున్నప్పుడు ఆమె వింటూ ఉందండి. ఆమె కళ్ళల్లో నీరు కారిపోతున్నాయి, ఆమె జీవితం మెత్తగా అయిపోయింది. వెంటనే ఆమె జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకుంది. వారం రోజుల్లో పూర్తిగా మారిపోయింది, పరిశుద్ధులైన దేవునికి బిడ్డగా సమర్పించుకుంది. ఆమె హృదయం మారిపోయిందండి. ఆమె మురికి బట్టలతో, చింపిరి జుట్టుతో, ఒకలాంటి అందహీనంగా ఉన్న ఆమె వారం రోజుల్లో యేసయ్య అందమైన బిడ్డగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె మాటలో మార్పు, ఆమె రూపులో మార్పు, ఆమె చేష్టల్లో మార్పు, ఆమె ప్రవర్తనలో మార్పు. ఆమె అంటుంది, ఎంత బాగా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నిజంగా నా జీవితం మారిపోయింది. ఒక సేవకుడు వచ్చాడు ఆ పట్టణానికి, అతని భార్య చనిపోయింది, ఆయన ఎంప్లాయీగా ఉండి సేవ చేస్తూ ఉన్నాడు. అతను అన్నాడు, ఈమెను వివాహం చేసుకుంటాను అన్నాడు. ఈమె జీవితం మొత్తం విచ్ఛిన్నం చేసుకున్న స్త్రీ అయితే ఎప్పుడైతే కృప అనే దుప్పటి కిందకి ఆమెకు వచ్చేసిందో, ఎప్పుడైతే కృపామయుడైన యేసయ్య ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడో, ఆయన వివాహం చేసుకోవటానికి ఎవరిని పంపించాడంటే యేసయ్య ఒక దైవజనుని పంపించాడు ఆమె కోసం. ఒక వేశ్య వృత్తి జీవిస్తున్న స్త్రీ, వేశ్య జీవితాన్ని జీవించిన స్త్రీని ఎవరు వివాహం చేసుకుంటున్నారంటే దేవుని సువార్తను ప్రకటించే దైవజనుడు పెళ్లి చేసుకుంటున్నాడండి. పెళ్ళైపోయింది, గొప్ప సేవకురాలు అయిపోయింది. ఏం చేసింది కృప? అందరు చెప్పండి, ఏం చేసింది కృప? అర్హత లేని ఆమెని అర్హురాలుగా చేసి కాలనీలో ఉన్న స్త్రీలందరూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి. పరిశుద్ధురాలు కదా, ముఖం తిప్పుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దయచేసి ప్రభువుని బట్టి మీకు చెప్తున్నాను, మనం నీతిమంతులం కాదు, మనం ఎందుకు పనికిరాని వారం, కానీ మనల్ని ప్రేమించింది ఆయన కృప. చూడండి, సొలొమోను ఎన్నిక లేనివాడు, యోగ్యత లేనివాడు. బత్షెబ క్యారెక్టర్లెస్ లేడీ, ఆమెకు ఎటువంటి యోగ్యత లేదు. ఆమెను చూసి చుట్టూ ఉన్న వారందరూ కూడా తక్కువ అంచనా వేసేవారు, చులకనగా చూసేవారు, చీప్గా మాట్లాడేవారు. కానీ దావీదులో నుంచి దేవుని కృప ఆమెనే రాజుకు తల్లిగా చేసిందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు ఆమె రాజ్యానికి తల్లి అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక పాపములో పట్టబడి వచ్చిన స్త్రీ, అంతేకాక భార్య, దావీదుకి ఏ రకంగా భార్య మీకు తెలుసు, కానీ ఆమె ఏమైందంటే ఆ రాజ్యానికి, ఆ సొలొమోను రాజుకి తల్లి కాబట్టి ఆ రాజ్యానికే పరిపాలించేటువంటి నాయకునికి తల్లి అయిపోయిందండి. అలాంటి స్థితిలో దేవుడు ఆమెను పెట్టాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడం కోసం, బలవంతులను సిగ్గుపరచడం కోసం దేవుడు బలహీనలను ఎన్నుకుంటాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు, కృంగిన వారిని ఎన్నుకుంటాడు. అంతేకాక జీవితంలో పడిపోయిన వారిని, ఓడిపోయిన వారిని ఎన్నుకుంటాడు. ఈరోజు తిరిగి తిరిగి నీ క్యారెక్టర్ పాడు చేసుకున్నావా? ఒకవేళ తాగి నీ బ్రతుకు పాడైపోయిందా? నీ జీవితాన్ని చూసి చీ అని సమాజం అంటుందేమో. భార్యగా నువ్వు కూడా నీ భర్తని పనికిరాని వాడు, చనిపోతే బాగుండు అనుకుంటున్నావా? నీ భార్య నిన్ను అట్లా అంటుంటే భర్తగా నువ్వు నలిగిపోతున్నావా? కానీ రాత్రి నీకు శుభవార్త, ఏ బాటిల్ పట్టుకొని నువ్వు పాపాత్ముడిగా జీవిస్తున్నావో, ఏ వ్యభిచారంతో నీ జీవితం ఉందో ప్రభు అంటున్నాడు, నిన్నే ఆయన ఎన్నుకోబోతున్నాడు, నిన్నే పరిశుద్ధునిగా మార్చబోతున్నాడు. అది దేవుని కృప. ఒకసారి మీకు తెలుసు, వర్షాకాలం వచ్చిందంటే ఇట్లాంటి చెట్ల మీద పసరు పురుగులు, గొంగలి పురుగులు ఉంటాయి, తెలుసు కదా మీ అందరికీ. గొంగలి పురుగు పాకితే ఒళ్ళంతా దురద వచ్చేస్తుంది. గొంగలి పురుగు చెట్టు మీద ఉందనుకోండి, ఇలాంటి చెట్టు మొత్తం తినేస్తుంది. ఆ చెట్టుకి రంధ్రాలు పడిపోతాయి, ఆ చెట్టు పాడైపోతుంది, ఆ చెట్టు పనికి రాకుండా అయిపోతుంది, ఆ చెట్టు వలన ఫలింపు ఉండదు. అటువంటిది
దేనికి ఉందంటే స్వభావం గొంగలి పురుగు. మంచి పువ్వు చూసినా తినేస్తుంది, కాయ చూసినా తినేస్తుంది, మంచి చెట్టు చూసినా తినేస్తుంది. అలాంటి స్థితి దేనికది? గొంగలి పురుగు. అయితే ఈ గొంగలి పురుగు తింటా ఉందట, చెట్ల మీద పడి, ఆకుల మీద పడి, పువ్వుల మీద పడి. అందమైన పావురం వచ్చిందట, వచ్చి అంటుందట, గొంగలి పురుగు ఇంక నీ బ్రతికింతేనా? ఎప్పుడు చూసినా చెట్లను పాడు చేసుకుంటూ, తినుకుంటూ, నాశనం చేసుకుంటూ ఎన్ని రోజులు చచ్చిపోరాదు, చెట్లనన్నీ పాడు చేస్తున్నావు, వేస్ట్ బ్రతుకునేది. నేను చూడు ఎంత అందంగా తెల్లగా దేవుడు నన్ను ఎట్లా చేశాడు. గొంగలి పురుగుని, ఆ పసర పురుగుని వేదనతో ఈ యొక్క ఏమంటుందంటే ఈ పావురం చాలా బాధ. చూసారు కదా గొంగలి పురుగు ఎట్లా తింటుంది, ఆకుని తింటా ఉందండి, తినుకుంటూ. దాని పని ఏంటి చూడండి, మంచిగా ఉన్న ఆకుకి రంధ్రం పెట్టేసింది. చూడండి, చక్కటి ఆకుని తినేస్తుంది. తిని ఆ ఆకుకు షేప్ ఉంటుందండి? ఉండదు. మీ ఇళ్లలో చెట్లుంటే, అలాంటి పురుగులుంటే మీరు ఏం చేస్తారు? మందు కొట్టి చంపేస్తారు. అట్లాగే ఆ యొక్క గొంగలి పురుగు ఉంటే, ఈ పావురం అట్లా అంటుంటే ఈ గొంగలి పురుగుకి చాలా బాధ అనిపించిందట. ఆ బాధ అనిపించి ఆ పావురంతో అంటుందట, చూడు పావురం, నువ్వు అందంగా తెల్లగా ఉన్నావు అనుకుంటున్నావు, నేను ఈరోజు గొంగలి పురుగుగా ఉన్నాను, ఈ చెట్ల మీద బ్రతుకుతున్నాను. అది చీడ పురుగు బ్రతికే, కానీ నాకంటూ ఒకరోజు వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. నాకంటూ ఒకరోజు వస్తుంది, గొంగలి పురుగునైన నేను అందమైన సీతాకొక చిలుకగా మారుతాను. అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఒకరోజు వచ్చిందండి, అట్లా ప్యూప దశ దాల్చింది. ఏం చేసింది? అది ఇక గుడ్డు పెట్టింది, ఇక ఓపెన్ అవుతుంది. అట్లా కొన్ని రోజులు ఉండి పురుగులాగా ఉండి మెల్లమెల్లగా పగిలింది. పగిలి ఏమైంది? ఇప్పుడు ఏమైతుంది చెప్పండి? బటర్ఫ్లై. ఎక్కడ ఎన్ని రంగులు ఉంటాయండి దానికి? ఎన్ని రకాల సీతాకోక చిలుకని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చూడండి, ఓపెన్ అవుతుంది. ఇక గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ బ్రతుకు కూడా ఓపెన్ కాబోతుంది, నీ జీవితం కూడా బాగుపడబోతుంది. అందంగా తయారైంది, అందంగా చూడండి బయటకు వస్తుంది. ఇక బయటకు వస్తున్నావు నువ్వు కూడా ఈ కృప ద్వారా నువ్వు కూడా బయటకు వస్తున్నావు. ఈ కృప నీకు రంగు తీసుకురాబోతుంది, ఈ కృప నీకు రూపం తీసుకురాబోతుంది. ఇక ఇప్పుడు బయటకు వచ్చావు కదా, ఇక ఎగరబోతున్నావు, రెక్కలు చాపుతున్నావు. ఇక చెప్పండి, రెక్కలు చాపి ఇప్పుడు చూడండి ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఎంత స్మార్ట్గా ఉంది, ఎంత అందంగా ఉంది. ఇక మెల్లగా ఎగరటం ప్రారంభిస్తుందండి. ఇక బయటకు వచ్చింది కదా. ఈరోజు పువ్వుల మీద వాళ్తుంటే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎంత కలర్ఫుల్ అందమైన సీతాకోచిలుక. ఈ అందం ఎప్పుడు వచ్చిందంటే పసర పురుగులాగా ఉండి తృణీకరించబడిన తర్వాత అందమైన సీతాకోక చిలుక అయిపోయింది. అప్పుడు ఎగురుతా ఉంటే వచ్చింది ఒకరోజు పావురం. ఎక్కడుంది ఈ పసర పురుగు, ఈ పనికిమాలని పురుగు ఎక్కడుందా అని వెతుకుతుంటే హలో అంటుంది. ఎవరు? సీతాకోక చిలుక. ఏంటి ఎతుకుతున్నావు? ఇంకా చెట్టు మీద ఉన్నాను అనుకుంటున్నావా? నీకంటే ఎత్తుగా ఉన్నాను, నీకన్నా ఒకటే రంగు ఉంది, కానీ నాకు పంచరంగులు వచ్చేసాయి. ఎందుకంటే నేను చూడు, ఏ చెట్టు మీద వాళ్ళన పువ్వుకి అందం వచ్చేస్తుంది. ఇప్పుడు చెట్టుకి అందం వస్తుంది, పువ్వుకి అందం వస్తుంది, మనుషులకి అందం వస్తుంది. అందరు నా వెనక పడుతున్నారు. ఇప్పుడు నీ ముఖం ఎవరు చూడరు, నన్ను చూస్తారు అందరూ. నీకు తెల్ల కలరు, నాకు రంగురంగులు. నేను ఇంత అందంగా మార్చబడ్డానికి నా దేవుడు నాకు రూపం ఇచ్చాడు. ఆయన కృప నన్ను అట్లా మార్చేసింది. ఈరోజు నువ్వు గొంగలి పురుగువా? నీ బ్రతుకు పసర పురుగా తల్లి? ఎందుకు బ్రతుకుతున్నావు అంటున్నారా? అన్నీ ఉన్నా ఏదో తెలియని వేదన నీకుందా? చెప్పుకోలేని బాధ నీకుందా? తృణీకరణ నీకుందా? అవమానం నీకుందా? ఆ పసర పురుగు లాంటి సాక్ష్యం నీకుందా? క్రైస్తవ కుటుంబం అండి, పనికిమాలిన జీవితం, ఎందుకు పనికిరాని, ఎందుకు బ్రతుకుతున్నారో వీళ్ళు అని చుట్టుపక్కల వారిని నిందిస్తున్నారా? నీ పాపాన్ని బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి చులకన, నింద, వేదన, దిగులు, బాధ, నీ ఎవరిని క్యారెక్టర్ని బట్టి ఈరోజు క్యారెక్టర్లెస్గా నువ్వు ఉన్నావా? కానీ ప్రభు అంటున్నాడు, ఈ పసరు పురుగు, ఈ గొంగలి పురుగైన నీ బ్రతుకుని ఆయన కృప సీతాకొక చిలుకగా మార్చబోతుంది. ఆయన కృప ఒక మంచి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే అనుభవంలో నేను తీసుకొని వెళ్ళబోతుంది. అందుకనే కృపకి పాత్రులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడండి. మనం ఎంచబడ్డాం దేవుని బిడ్డలారా. అందుకనే దావీదు అంటాడు, అది దేవుని శాశ్వత కృప అండి. ఆ కృప ఉండబట్టే దావీదు వంశంలో నుండి యేసయ్య వచ్చాడు. ఈరోజు
నీ జీవితంలో యేసయ్య బయటికి రావట్లేదు. దావీదు పొరపాటు చేసిన కృప అనే దుప్పటి కిందకు వచ్చినప్పుడు ఆ కృప దావీదుని విడిచిపెట్టలేదు. కృప, మహాకృప, శాశ్వత కృప. చూడండి, దావీదుకి చూపిన శాశ్వత కృపనే మనకు చూపబోతున్నాడు. ఆమెనని చెప్పండి. ఏ కృప చెప్పండి? యేసు ఏ వంశంలో నుండి వచ్చాడు? గట్టిగా చెప్దాం. బత్షెబతో పాపం చేసిన దావీదు వంశంలో నుండి నజరేయుడైన యేసు బయటకు వచ్చాడు. అది శాశ్వత కృప. లోకం వెలివేయబడిన దేవుడు నీలో నుంచి బయటికి రాబోతున్నాడా? దేవుడు యేసు నీ ద్వారా బయటికి రాబోతున్నాడు. యేసయ్య నామం నీ ద్వారా హెచ్చించబడబోతుంది. అర్హత లేని కుటుంబంగా ఉన్నావేమో, స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, వారి మధ్యలో, ఎవరి మధ్యలో నీ స్థితి ఎట్లున్నా ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? మేం ప్రకటిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు కృప. అందరు చెప్పండి, ఏ కృప? అందరు చెప్దాం. యేసుక్రీస్తు కృప నిన్ను అర్హునిగా, అర్హురాలుగా చేయబోతుంది. నిన్ను లేవనెత్తబోతుంది. తేజోవాసుల స్వాస్యం ముందు నిలబెట్టబోతుంది. పరిశుద్ధుల సహవాసంలో చేర్చబోతుంది. ఈరోజు అలాంటి క్యారెక్టర్లెస్, అలాంటి బలహీనలను చూసి చీ అనొద్దమ్మా. నువ్వు కూడా నేర్చుకో. అలాంటి వారిని చూసి త్రోసివేయకో. అలాంటి వారిని చూసి పక్కకు నెట్టకు. అలాంటి వారిని చూసి ముఖం తిప్పుకోకు. ఎందుకంటే అలాంటి వారిని ఆయన కృప వెతుక్కుంటూ వెళ్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఎవరు కావాలి? ఎవరు కావాలమ్మా? అందరూ నన్ను మోసం చేశారు. నా కుటుంబం కూడా నన్ను మోసం చేశారు. నేను మొదట్లో దేవుళ్ళు ఎంచాను కదా. నీ జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నాను. జీవితాన్ని యేసయ్యకి నేను సమర్పించుకుంటాను. తర్వాత నాకున్న బాధలన్నీ లోపల నుంచి బయటకు వస్తున్నాయి. నాకున్న కష్టాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు ఎవరు కావాలి? నాకు దేవుడు కావాలి. కన్నీరు ఈ వయసులో ఈ నాన్న కన్నీరు ఆగట్లేదంటండి. తెలియకుండానే ఏడుస్తున్నాడు. నా జీవితానికి యేసయ్య కావాలని. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. నాకు ఎన్నోసారి దేవుని కృప వచ్చినా నేను పొందలేకపోయినా, దేవా అయ్యా ఇప్పుడు నీ కృప కావాలి తండ్రి. దేవా నీకే స్తోత్రాలు నాయనా. నన్ను ఒకసారి చేసుకున్నాను. యేసయ్యా నీకే వందనాలు తండ్రి. నెక్స్ట్ ఏమైంది? ఇన్ని రోజులు దేవుడితోనే ఉండాలి. యేసయ్య నాకు కావాలి. అందరూ తండ్రి, అందరూ తీసేసారు. అయ్యో దేవా, నేను కూడా అవమానపడ్డ దేవా. నేను నిజంగా కావాలి. మీరు రావటం, ఒక్కరు రావటం కాదు బిడ్డ, అనేకులను తీసుకొని రండి నాన్న. మనం అనుభవించే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనేక బిడ్డలు అనుభవించాల బిడ్డ. ఈ యొక్క తృప్తిని మనతో కాదు కానీ ఈ లోకం అంతా కూడా అనుభవించాలి యేసయ్యని. కాబట్టి ప్రతి ఆదివారం అనేకులను తీసుకొని రండి బిడ్డ. అందరం చేతులు పైకెత్తుదాం. స్పిరిట్ ఆఫ్ గాడ్. చేతులు పైకెత్తి అందరం. అందరము చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ
యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడవని రక్షకుడవని మేము నమ్ముతున్నాం తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నాకు దేవుడిగా ఉండండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, ఈ రాత్రి ఎంతమంది నీ కృపని వారు ఆశపడుతున్నారో, నిన్ను కలిగి జీవించాలని ఆశపడుతున్నారు, అర్హత లేని వారిని అర్హులుగా చేసే నీ కృప ఈ బిడ్డలందరినీ పరిపాలించాలి. లేవనెత్తలేసయ్యా, అద్భుతమైన నీ కృప ఈ దినం నుంచి నీ బిడ్డల్ని పరిపాలించునుగా కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 500 స్పాన్సర్ చేసిన, ఆ 50,000 అప్పు ఉండే అండి. 2 సంవత్సరాల నుంచి వడ్డీ కడుతున్నా. 50,000 అప్పు. ఆ అప్పు మళ్ళీ 2వ వారంలో తీరిపోయింది. మళ్ళీ 5,000 రూపాయలు మళ్ళీ 3వ వారంలో స్పాన్సర్ చేసిన, నాకు 3 లక్షల పైన వచ్చిందండి. ప్రైజ్ లార్డ్. చూడండి, అప్పు తీర్చేసాడట, మళ్ళీ స్పాన్సర్ చేశాడు. 5,000 దేవుడు అద్భుతం చేశాడు. వెళ్ళినా అది మేము ఉపవాస ప్రార్థన బెల్లంపల్లి వచ్చినప్పుడు అక్కడ ఒక 500 వేసినాం మా దగ్గర డబ్బులు లేక. అయితే మాకు 20,000 డబ్బులు వచ్చినాయి. దేవుని రేపన కలిగింది. దేవుని స్థలానికి ఇవ్వాలి, నేను కూడా పాలిభాగస్థానాలు కావాలి ఇల్లానే. నా చెవుల కమ్మలు తీసి 2 గ్రాములు ఉన్నాయి వేసేసిన. వేసేసినాక నాకు దేవుడు 3 లక్షలు ఇచ్చాడు, 2 జతల కమ్మలు ఇచ్చాడు. మళ్ళీ ప్రమిస్ లోన్ కోసము మా చెల్లె 1000 రూపీస్ ఇచ్చింది. మేము చాలా అప్పులో ఉండే, అదే నెలలో మనకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు దేవుడు. అప్పుల నుంచి దేవుడు విడిపించాడు. దేవునికి మహిమ.